సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఆర్టీసీ అంటేనే అందరికీ సేవ చేసేది, మళ్ళీ ప్రతి వాళ్ళ ప్రయాణానికి ఎంతో సహకరిస్తూ డ్రైవర్లు కండక్టర్లు కూడా ఓర్పుతోని ఏ హాని జరగకుండా మనం ఒక గమ్యానికి చేర్చడానికి ఉన్న ఆర్టీసీ వాళ్లకు వందనాలు. అసలు ఆర్టీసీ సేవలు అందిస్తుంది అంటే మన ప్రభుత్వం వచ్చి 2023 నుండి 25 వరకు మనకు మన ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు అసలు ఎంత పెద్ద బహుమతి అంటే ఏ ప్రభుత్వం ఇయ్యనటువంటి పెద్ద గిఫ్ట్ మహిళా సోదరులకు ఇచ్చింది. తల్లిదండ్రులు కని పెంచి ఒక అయ్య చేతులు పెడితే అక్కడ నాన్న దగ్గర స్తోమత లేకుండా కూడా ఏది చూడలేకపోయారు కావచ్చు. భర్త దగ్గర కూడా కొంతమంది ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉండవచ్చు, కానీ మధ్య తరగతి వాళ్ళు చిన్న లో క్లాస్ వాళ్ళకు కూడా మహిళలకు అందరికి కూడా ఘనమైన సన్మానం అందరికి కూడా చేసినటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆయన ఎప్పటికి కూడా చిరంజీవిగా ఉండాలని ఈ పథకం గురించి అని కాదు, ఎన్నో పథకాలు ఎంతోమంది ఎన్నో ఇస్తున్నారు, కానీ ఏదైనా కానీ తిండికో బట్టకో దానికో దీనికోని ఉండే. కానీ ఇప్పుడు ఈయన ఇచ్చిన గిఫ్ట్ మాత్రము జీవితంలో ఆడవాళ్లకు ఎవరూ ఇవ్వరు. ఒక సోదరునిగా ఎంత మంచి గిఫ్ట్ అంటే అంత మంచి గిఫ్ట్ ఇచ్చిండు. ప్రతి పుణ్యక్షేత్రం కూడా ఇప్పటి వరకు చాలా మంది కూడా ఇప్పుడు 2 కోట్ల మంది అంటారు కదా అండి, 2 కోట్ల మందిలో 200 కోట్ల మందిలో ఎంజాయ్ చేసుకున్న వాళ్ళు కొంతమందే కావచ్చు, కోరికలు తీర్చుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇందులో కోరికలు తీరకుండా అసలు ఏది చూద్దామంటే కూడా మనతో కూడుకున్నది. ప్రతి వాళ్ళకు కూడా అందుబాటులో వచ్చి ప్రతి మహిళ కూడా ఆ పిల్లలు తీసుకొని ఒకళ్ళు తీసుకొని కూడా గ్రూపుల కొద్ది పోతున్నారు, 2 కలిసి ముగ్గురు కలిసిపోయి మనం మళ్ళీ చూడలేము ఈ పథకం ఉంటుందో ఉండదో అనుకుంటూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఇట్లా వెళ్ళి అందరూ మంచి పుణ్యక్షేత్రాలు చేసి వాళ్ళు మంచిగా ఉన్నారండి. అందుకని కానీ ఇంకోటి ఏం మాట్లాడాలంటే ఏం మాట్లాడుతున్నా అర్థమైతే లేదు. నేను కొంచెం కానీ సంతోషం అంటే సంతోషం. ఈ ఆర్టీసీ వాళ్ళు ఇచ్చిన ఈ ప్రయాణం లోపల నేను కూడా ఈ ఫ్రీ ప్రయాణం లోపల నేను కూడా అరుదుగా నేను ఏదైనా కానీ ఏదైనా అవసరం ఉంటేనే వెళ్ళేదాన్ని, ఏ బిడ్డల దగ్గర కానీ కొడుకుల దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ. అయితే అవసరం ఉంటేనే వెళ్ళాలని కూడా నేను ఆర్టీసీ వాళ్ళకు కూడా డ్రైవర్లకు కండక్టర్లకు అసలు మనకు ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేయండి అని నా యూట్యూబ్ ఛానల్ ఉంది. నాకు యూట్యూబ్ ఛానల్ వల్ల కూడా ఒక 2-3 వీడియోలు కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. మంచిగా మనం సుఖంగా ప్రయాణం చేయాలంటే అరుదుగా అవసరం ఉంటేనే ప్రయాణం చేద్దాము అని నేను వాళ్ళకు కూడా అందరికీ ప్రజలకు కూడా అందరికీ మెసేజ్ చేయడం జరిగింది. అది ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీసీ వాళ్ళకు ధన్యవాదాలు. అందులో మా సోదరుడు శ్రీనివాసు సారు సార్ గారు అందరికి కూడా నన్ను గుర్తించి నాకు సన్మానం చేయడం అంటే నేను ఊహించలేదు, అనుకోకుండా ఇది జరిగినది. ఎంత నేను ఉద్యమాలలో కూడా పాల్గొన్న సంతృప్తి కూడా నాకు కలగలేదు. ఈరోజు చిన్న ఇటువంటి సన్మానానికి అయితే నేనైతే పొంగిపోతున్న మాటలు వస్తలేవు, మాట్లాడుతున్నాను కానీ తక్కువనే మాట్లాడుతున్నా. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం సార్.